గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయంటారు. ఒక్కసారి ఆ నది నీళ్లు తాగితే చాలు రోగాలన్నీ మటుమాయం అవుతాయని, బోలెడంత పుణ్యం దక్కుతుందని భావిస్తుంటారు భక్తులు. కానీ ఇదంతా గతం. గంగలో మునిగినా ఆ నీటిని తాగినా డేంజర్ అంటున్నారు సైంటిస్టులు. కాలుష్య కాసారంగా మారిన గంగానది క్యాన్సర్ కు కేర్ ఆఫ్ గా మారిందని హెచ్చరిస్తున్నారు. గంగానది రోగాలకు కేర్ ఆఫ్ గా మారింది. నీళ్లు తాగినా మునిగినా పుణ్యం వస్తుందో లేదో కానీ క్యాన్సర్ రావటం మాత్రం ఖాయం అంటున్నాయి తాజా పరిశోధనలు. గంగానది తీరంలో ఉండే ప్రాంతాలు డేంజర్ జోన్లో ఉన్నాయని హెచ్చరిస్తోంది నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం. ఈ నేలతో 2 నుంచి 20 ఏళ్ల వయసు వారికి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆధారాలతో తేల్చి చెబుతున్నారు సైంటిస్టులు. గంగానది క్యాన్సర్ కు కేర్ ఆఫ్ గా మారిందని తాజా పరిశోధనలు తేల్చాయి. ఈ నది ఒడ్డున ఉండే బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో క్యాన్సర్ ప్రభావం తీవ్రంగా ఉందని, గంగానది నీటిలో శక్తివంతమైన లోహ పదార్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నదీ తీర ప్రాంతాల్లో నివసించే వారికి గాల్ బ్లాడర్, కిడ్నీ, కాలేయంతో పాటు చర్మ సంబంధమైన వ్యాధులు రావడానికి గంగా వాటరే కారణమని స్పష్టం చేస్తున్నారు. గంగానది తీర ప్రాంతాల్లో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు 10,000 మందిలో 450 మంది పురుషులు, 1000 మంది మహిళలు గాల్ బ్లాడర్ క్యాన్సర్ బారిన పడ్డారని తేల్చారు. ప్రతి 1,00,000 మందిలో 20% నుంచి 25% క్యాన్సర్ సోకినట్లు స్పష్టమైంది. జాతీయ స్థాయిలో ఈ నిష్పత్తి చాలా ఎక్కువ. నదిలో నిరంతరం విడుదలయ్యే విషపూరిత పదార్థాలు స్థానికుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయని, ఇది రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. డేంజర్ జోన్ గా మారిపోతున్న గంగానదిపై 1-2 నెలల్లో పూర్తి నివేదికను కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖకు శాస్త్రవేత్తలు అందజేయనున్నారు. ఇప్పటి నుంచే సరైన చర్యలు తీసుకోకుంటే మున్ముందు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.